తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దసరా మహోత్సవాలను పురస్కరించుకుని ఆకివీడు మాదివాడ గర్ల్స్ హై స్కూల్ వద్ద సంతోష్ బాబు జ్యోతి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ కనకదుర్గ అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. శుక్రవారం మహిళలు కలశాలతో జలాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ బాబు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ కనకదుర్గ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి అని అన్నారు. ఈ కార్యక్రమంలో యాతం సత్యనారాయణ, సావిత్రమ్మ, తేజ, శిరీషతో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మ ఇక్కడ లక్ష్మీ దుర్గ అమ్మవారు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారమ్మ. 25 సంవత్సరాలు చెరుకువాడ గ్రామంలో ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. నేను గద్దు చెప్పడం, అమ్మవారికి విశేషమైన పూజలు జరపడం, ఈవేళ 108 బిందులతోటి అమ్మవారికి అభిషేకం మొదలు పెట్టామమ్మ. 108 అనుకున్నది అంచనా లేకుండా వచ్చారమ్మ. ఇది చాలా సంతోషంగా ఉన్నదమ్మ. మాదిపేట లక్ష్మీ దుర్గమ్మ వారు సంతోష్ గారి ఆధ్వర్యంలోను 2 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఎన్నో వేడుకలు, ఎన్నో సంబరాలు చేస్తున్నారు. తల్లికి అనుకున్న కోరికలు అవి తీరుతాయి. ఇక్కడ వీరభద్ర స్వామి కూడా ఉన్నారు. ఆయనే ఈ లక్ష్మీ దుర్గమ్మ వారిని చెరుకోడ నుంచి తెచ్చుకుని ఇక్కడ నివాసం ఇచ్చుకున్నారు. ఆయనలే తెచ్చుకున్నారు, వీరభద్ర స్వామి తెచ్చుకున్నారు ఈ లక్ష్మీ దుర్గమ్మ వారిని. అక్కడి నుంచి ఆవిడ పీఠం లేపుకుని ఇక్కడ తెచ్చుకున్నది వీరభద్ర స్వామి తెచ్చారు. ఇక్కడికి తెచ్చి ఇక్కడ ఎంతో మంది కోరికలు, కష్టాలు తీరుతున్నారు. ఆ లక్ష్మీ దుర్గమ్మ వారికి ఈ వీరభద్ర స్వామి తోడు ఎల్లవేళలా కాసి కాపాడుతున్నారు. అందరి కష్టాలు తీరుతున్నారు. ఎంతో మంది భక్తులు వస్తున్నారు, వెళ్తున్నారు. అందరి కోరికలు తీరుతున్నాయి. ఇంకా అభివృద్ధి చెందుద్ది. ఇక్కడ దుర్గమ్మ తల్లి గుడి కూడా ప్రతిష్ఠ పడతారు. అగో అక్కడే ఉన్నారు అమ్మవారు. బోళ్ళు మంది ఈరులు నేనొస్తా అని కూర్చుంటున్నారు. నా ఈరుడికి బోళ్ళు మంది ఈరులు వస్తారు. నాకు గుడి కావాలి. నేను వచ్చి 2వ సంవత్సరం. జయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ, లోక సమస్త సుఖినో భవంతు నినాదాలతో దసరా పద్యాలతో విజయీ భవ యాత్ర శోభాయమానంగా సాగింది. భీమవరం వీరమ్మ పార్క్ సెంటర్లోని భోగలింగేశ్వర స్వామి ఆలయం నుంచి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దసరా విజయీ భవ శోభాయాత్ర నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు రావూరి అనంత్ మాట్లాడుతూ ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిలుగా భారతదేశం బాసిల్లుతోందని, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి లోకం శాంతిగా ఉండాలని పిల్లలు, పెద్దలు దసరా సంబరాలు నిర్వహిస్తారని అన్నారు. అమ్మవారిని ఎంతో నిష్ఠగా కొలిచే పండుగ దసరా పండుగ అని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల వారికి విజయం చేకూరాలని దసరా విజయభవ శోభాయాత్ర అన్ని దేవాలయాల నుంచి నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కె భాగ్యలక్ష్మి, సిహెచ్ నాగమణి, ఎన్ దమయంతి తదితరులు పాల్గొన్నారు. భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క అలంకరణ జరుగుతుంది. కాబట్టి భక్తులకి శ్రీ మాతా జగజ్జనని ధనలక్ష్మి వారి కృపా కటాక్షములు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదములు. భోగలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు లక్ష్మీదేవి అలంకరణ జరుగుతాం. ఇప్పుడు అమ్మవారికి లక్ష్మీ అలంకరణ జరుగుతుంది 11 లక్షలతో.
పావలా ఇస్తేను పట్టేది లేదు, అర్ధ రూపాయి ఇస్తే అంటేది లేదు, ముప్పావలా ఇస్తే ముట్టేది లేదు, హెచ్చు రూపాయి ఇస్తే పుచ్చుకుంటాము. జై భవ విజయీ భవ దిగ్విజయీ భవ. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు. జై భవ జై భవ జై శ్రీరామ్. ఈ యొక్క దసరా ఉత్సవాలు జనాభా సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్న ఈ తరుణంలో గత 30 సంవత్సరాలుగా శ్రీ చెరుకువాడ రంగసాయి గారు ఈ యొక్క ఉత్సవాలు జరిపిస్తూ ఈ యొక్క సాంప్రదాయాల్ని నిలబెడుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గతంలో ఉపాధ్యాయులు వారి యొక్క పిల్లలను తీసుకుని స్టూడెంట్స్ని తీసుకుని ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క దసరా కోసం వివరణ ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ సాంప్రదాయాలు మర్చిపోతున్న తరుణంలో సమాజంలో ఈ యొక్క దసరా ఉత్సవాలు నిలబెడుతున్నటువంటి శ్రీ రంగసాయి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీ కులాలకు 33% రిజర్వేషన్ కల్పించాలని, బీసీలకు రక్షణ చట్టాలను అమలు చేయాలని నేషనల్ బీసీ సమైక్య సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ గుత్తుల తులసిగురి, ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ గంగారాం అన్నారు. గురువారం భీమవరంలో జరిగిన నేషనల్ బీసీ సమైక్య సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. బీసీ కులాలను అణగదొక్కాలని చూస్తున్నారని, బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటాలు చేస్తామని, బీసీలకు రక్షణ అవసరమని అన్నారు. జాతీయ, రాష్ట, జిల్లా, పట్టణ, మండల స్థాయిలో బీసీల అభివృద్ది కోసం సంక్షేమ సంఘం కృషి చేస్తుందన్నారు. అనంతరం జాతీయ, రాష్ట, జిల్లా, పట్టణ స్థాయిలో కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షులుగా గుత్తుల తులసిగురి, ఉపాధ్యక్షులుగా మోపాటి బాలపరమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా దొంగ కృష్ణ, జాయింట్ సెక్రటరీగా ఎం విజయలు ఎన్నికయ్యారు. రాష్ట అధ్యక్షులుగా ఎన్ గంగారాం, కార్యదర్శిగా కండిపోయిన సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులుగా కొమ్మోజు కన్నబాబు, జాయింట్ సెక్రటరీగా గుబ్బల నాగేశ్వరరావులు ఎన్నికయ్యారు. ప్రచార కమిటీ చైర్మన్ గా వాసారామ, సభ్యులుగా గురుమూర్తి, కొమ్మోజు వాసు, కడిలి రామకృష్ణ, కోర్ కమిటీ చైర్మన్లుగా సిహెచ్ చంద్రశేఖర్, మంతెన నాగాంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా దొమ్మేటి వేణుగోపాల్, రాష్ట యువజన అధ్యక్షులుగా క్షత్రి నర్సింగ్, జిల్లా అధ్యక్షుడిగా బెల్లం భూలోకం, కార్యదర్శి కిరణ్, ఉపాధ్యక్షులు అరేపల్లి నాగరాజు, కె వెంకటరమణ, అరసవల్లి నారాయణాచార్యులు ఎన్నికయ్యారు. బీసీ సమైక్య సంక్షేమ సంఘం మొదటి జాతీయ కార్యక్రమానికి చేసినటువంటి సోదర మిత్రులకు, విలేకరులందరికీ నా నమస్సుమాంజలి. ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని వెనుకబడిన తరగతులకి ప్రజలకి, అన్ని కులాలకి ప్రజలకి జరుగుతున్న నష్టాన్ని గురించి, వెనుకబడిన తరగతి కులాల యొక్క రాజకీయ, సామాజిక, విద్యా రంగాల్లో వారికి రావాల్సిన రిజర్వేషన్లు, వారికి జరుగుతున్నటువంటి నష్టానికి పోరాటం చేయడం కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని మన మిత్రుడు నరమామిడి గంగారాం గారు ఏర్పాటు చేసి, ఈ సంఘం ద్వారా అనేక మంది ప్రజలకు, వెనకబడిన తరగతి జాతులు, అన్ని జాతులకు కూడా కమ్మరి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, అలాగే బంగారం చేతి పనుల వారు అందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ఎవరినంది బీసీ సభ్యులకు, బీసీ కులస్తులకు, బీసీ సోదరిమణులందరికీ నేను తెలియజేసిందనగా, ఈ సంఘాన్ని ఇది మొదటగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఒక కార్యకర్తగా, ఒక నాయకులా పనిచేసి ఈ సంఘంలో బీసీ సోదరులందరినీ కూడా సభ్యులుగా జాయిన్ చేసి వివిధ మండలాల్లోని, రాష్ట్రంలోని, జిల్లాల్లోని, ఊళ్ళో కూడా సంఘాలు ఏర్పాటు చేసి ఇదే విధంగా కమిటీలు ఏర్పాటు చేసి సంఘాన్ని మరింత పురోగతికి అందరినీ మాకు సహాయ సహకారాలు అందించవలసిగా కోరుతున్నాను. మేము గంగారాం గారు వచ్చి మీరంతా కూడా పనిచేస్తే బాగుంటుంది అనేసి, మీరు నేషనల్ అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుంది అనేసి రిక్వెస్ట్ చేశారు. అలాగే అందరినీ రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ ప్రకారంగా మేము అంగీకరించాము. మాకేంటంటే సంఘం కోసం, బీసీ కులాల కోసం పోరాడేటువంటి వ్యక్తులు కావాలి మాకు. అందుగురించి బీసీ కులాల కోసం పోరాడి ఈరోజు తెలంగాణలో రిజర్వేషన్ 42% ఉంది. ఆ 42% కానీ మనకి యాక్చువల్గా పూర్వం ఎలాగైతే 33% ఉండేది, అది 24% అయిపోయింది. దానివల్ల ఏమంటే బీసీ కులాలందరూ చాలా నష్టపోయి వందల సంఖ్యలో స్థానిక సంస్థల్లోనే నిలబడవలసిన వాళ్ళకి పదవులు ఎంతో మందికి పోయినాయి ఈ రోజు. అలాగే దాన్ని 33% చేస్తానని కూటమి ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది బీసీ కులాలందరికీ.
చట్టసభల్లో బీసీకి రిజర్వేషన్ కల్పించాలని, రిజర్వేషన్ 50% ఉంది, దాని మీద ఎక్కువ అమలు చేయడానికి అవ్వదు అని చెప్పారు. దానికి అలా కాదు. అలాగే కొన్ని స్టేట్లలోని 64%, 62% ఉన్నాయి. దీన్ని అమలు చేయకుండా మాకు ఉన్న 33%ను కూడా 24% చేశారు. దీన్ని మాకు 33 అమలు చేస్తానన్నారు కాబట్టి మాకు బీసీ కులాలకి న్యాయం చేయాలని మేము కోరుకుంటూ, బీసీ కులాలలో ఉన్నటువంటి చాలా మైనారిటీ కులాలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నాయి. అన్ని కులాలని సమైక్యంగా మేము తీసుకురావడం కోసం ఈ సంక్షేమ సంఘం అనే ఈ బీసీ సమైక్య సంక్షేమం అనేది మేము స్థాపించడం జరిగింది. ప్రతి ఇక్కడ ఉన్నటువంటి వెనకబడి కులాలను కానివ్వండి, ఏ వెనకబడిన వర్గాలు ఉన్నటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద మేము తీసుకురావడానికి ఈ సమైక్య సంక్షేమ సంఘం అనేది ఏర్పరచడం జరిగింది. అలాగే మా పెద్దలు చెప్పిన విధంగా బీసీలకు అన్ని విధాలు కూడా రిజర్వేషన్లో కానీ, లేకపోతే కులగణ చేయకుండా స్థానిక ఎలక్షన్లు గెలవడం అనడం కానీ, ఇవన్నీ కూడా కొంచెం బీసీలకి ఇబ్బందికరమైనవి. దానివల్ల బీసీ నాయకులు ఎంతో మంది నష్టం జరిగే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పునఃసమీక్షించుకొని ఏ గవర్నమెంట్ అయినా సరే కులగణన అనేది ముందు జరగాలి. జరిగిన తర్వాత ఏదైనా సరే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కి న్యాయం జరుగుతుంది. అలాగే బీసీ నాయకులందరూ కూడా మనం పోరాడవలసింది ఇవాళ మనలో మనం ఒకరికొకరు ఇదిగా కాదు, అందరూ కలిసి పోరాడి బీసీలందరినీ ఒక తాడి మీద తీసుకురావడమే మా ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాం. దానికి ఈ రోజు మేము ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే మా సంఘం తరఫున చాలా మంది కొంతమంది బీసీ సభ్యులు అందరికీ కూడా ఇవాళ ఇన్సూరెన్స్ కార్యక్రమం ఒకటి పెట్టి ఇన్సూరెన్స్ అందరికీ కూడా కొంతమందికి మేము ఇన్సూరెన్స్ కల్పించడం జరిగింది. అది మాకు చాలా సంతోషకరం. దానికోసం అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. భీమవరం గునుపుల్లోని శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారిని శుక్రవారం ధనలక్ష్మి దేవిగా అలంకరించారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారిని ధనలక్ష్మి అలంకరణ చేసినట్లు ఆలయ ఈవో గొట్టుముకుల నాగ సీతారామరాజు తెలిపారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సేవా సంఘం నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. तेजोवती प्रलयना लोला श्रीकामरूपिणी मालिनी नंदिनी माता मलयाचलवासिनी कालकंठी शांतिमती शोभिनी सूक्ष्मरूपिणी वज्रेश्वरी वामदेवी वयोवत्सस्विनी विशुद्ध चक्र निलय चक्रवर्णाषडानना खड्गाघाती प्रहरणा वदन एक समन्विता पायसाना प्रियाक्षसा वसुलोक भयंकरी अमृतादि महाशक्ति మన గునుపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి ఈ దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు ఈరోజు అమ్మవారికి ధనలక్ష్మి అలంకరణ చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారు. అలాగే 2వ తారీఖు వరకు ఈ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆదివారం 5వ తేదీ అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేయడం అయింది. దాతలు భక్తులు సేవా కమిటీ వారు దాసాదులు అందరి సహకారంతో చేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారి అన్నప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలోని ఎన్ఎస్ఎస్ డే సెలబ్రేషన్స్ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాన్ టీచింగ్ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని ఘనంగా సత్కరించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చాలా క్రమశిక్షణతో ఉంటారని ఆయన అన్నారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయని ఆయన తెలిపారు. ట్రెజరర్ స్వామి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ అంటే బాగా చదివే విద్యార్థులు ఉంటారని ఆయన అన్నారు. ప్రతి పోటీల్లో కూడా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అనేక ప్రైజ్లు తెచ్చుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ అడ్డాల శ్రీహరి, టీవీవి ప్రసాద్, కీర్తి, ఎన్ఎస్ఎస్ సార్స్, హెచ్ఓడీస్ పాల్గొన్నారు.
కొంచెం ప్రైస్ ప్లే చేయండి మంచి వీడియో ఒకసారి వాలంటీర్స్ నానుడి ఉంది. అదేమిటంటే నిజాయితీ గల సేవ ఏ హృదయంలో ఉంటుందో ఇక దానంతటదే ఆ వ్యక్తులకు చేరుతుంది. ఇది సత్యం, యథార్థం. పవర్ కేమ్ ఫ్రమ్ సిన్సియర్ సర్వీస్. దట్ మీన్స్ నేటి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రేపటి ఈ దేశ నాయకత్వాన్ని స్వీకరించే అదృష్టవంతులు. అభినందించుకోండి. ఈనాటి ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంకి టీమ్ 1కి టీమ్ 2కి నాయకత్వం ఇస్తున్న మాణిక్యాలరావు గారు, చిరు సత్కారం అందుకుంటున్న స్వర్ణాంధ్ర ప్రగతి సారథులు, ఈ కళాశాల వివిధ విభాగాలకి సేవా దృక్పథంతో పనిచేస్తున్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఓఎస్ గారు, రవికిషోర్ గారికి, ఇంత పెద్ద జనాభాకి స్వతంత్రాన్ని, భారతదేశం స్వతంత్రం అయిన తర్వాతే ప్రపంచానికి అంతటికీ స్వతంత్రం వచ్చింది. మీరు చరిత్రలోకి వెళ్ళండి, ఆఫ్రికా అంతా ఎప్పుడు వచ్చిందో తెలుసుకోండి. మన మాణిక్యాలరావు గారు ఎప్పుడు ఏం చెప్తారంటే, సార్ చదువులో ఫస్ట్ ఉన్నారు, మార్క్స్ లో ఫస్ట్ ఉన్నారు, ప్లేస్మెంట్ లో కూడా ఎక్కడ పర్సంటేజ్ మిస్ అవ్వకుండా ఎక్కువ పర్సంటేజ్ కనపడుతుంది ఎన్ఎస్ఎస్. కాలేజీలో ఏదైనా కార్యక్రమం వస్తే కనుక ఎన్ఎస్ఎస్ కంటే గొప్పగా సర్వీస్ చేసి కూడా ఎవరైనా ఉన్నారా అని అడిగేదైనా ఎవరు లేదని చెప్తున్నాను నేను. ఒక ఎన్ఎస్ఎస్ కే ప్రాధాన్యత ఇచ్చుంటే కనుక మిమ్మల్ని వాళ్ళు మేము పోడేవాళ్ళం కాదు. అటు మార్క్స్, ఇటు అటెండెన్స్ పర్సంటేజ్, అదర్ యాక్టివిటీస్, ఇటు ప్లేస్మెంట్స్ లో కూడా మీరు ముందుంటున్నారు. అంటే 2000లో నా డిగ్రీ అయిపోయిన తర్వాత బీవీసీ కాలేజ్ దగ్గరికి ఒక లైబ్రరీయన్ జాబ్కి వెళ్ళాను నేను. సో 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు ఇమ్మన్నారు. అంత పొజిషన్ మాకు అప్పుడు 1,00,000 రూపాయలు, 2 లక్షలు ఇచ్చి పొజిషన్ లేదు. బీవీసీ ఓడలేదు 98. సో నిజంగా ఆ జాబ్ ఇచ్చుంటే ఈ రోజు నాకు లైబ్రరీగానే సెటిల్ అయింది పోనేమో. మీరు మీకే ఎంత చెప్తానంటే, మీరు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి, అన్ని సెక్షన్ నుంచి ఉన్న పిల్లలు మీరు. సో మన కాలేజీకి మీరు ఎగ్జాంపుల్ గా, మోడల్ గా, సో పలానా వాళ్ళు ఏ పనైనా చేస్తారు. మీరు ఇతర కాలేజీ ఎన్ఎస్ఎస్ తోటి పోల్చుకుంటే మన కాలేజీ సో 1000 రెట్లు బెటర్ మాట. ఏ కాలేజీలో కూడా ఇన్ని యాక్టివిటీస్ చేయదు. అలా దానికి మన మాణిక్యాలరావు గారు వీళ్ళ కూడా వాళ్ళ కృషి. ముఖ్యంగా మీరు డిగ్రీ ఆనర్స్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు సంపాదన అనే పరువులో వెళ్ళిపోతారు. అవునా కదా? ఎక్కువగా అవునా కదా? నో చెప్పట్లేదు. సంపాదించరా? జాబులు వద్దా? ప్యాకేజీలు వద్దా? తల్లిదండ్రులు, కుటుంబమే కాకుండా సమాజానికి కూడా సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన చైర్మన్ గారు చెప్పినట్టు ఆ మహానుభావుడు 1969లో నేషనల్ సర్వీస్ స్కీమ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి, ముఖ్యంగా విద్యార్థులే దేశానికి వెన్నుముక. అవునా కదా? భారత పౌరులు మీరేనా కదా? మీ నుంచి, మీ ద్వారా సేవాభావాన్ని పెంపొందించేయాలని, మీ చదివే ముఖ్యంగా కాకుండా, సంపాదనే ధ్యేయంగా కాకుండా సర్వీస్ కూడా చేయాలని, అలాగే మనకు సర్వీస్ చేసిన ఇప్పుడు మన కాలేజీ సిబ్బంది అని చెప్పారు చైర్మన్ గారు, పదే చెప్పకూడదు. అలాగే మన సమాజంలో కూడా ప్రముఖంగా మన ఇకే బస్ డ్రైవర్ ఏమైనా ఉండే, ఆటో డ్రైవర్ ఏమైనా ఉండే, మనకు సేవ చేసే ఆయాలు లాంటి వాళ్ళు ఏమైనా ఉండే, ఎవరైనా సరే మన సంపాదనలో కానీ, మన సర్వీస్లో కానీ ఎంతో కొంత భాగం వారికి సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో పెట్టిన ప్రోగ్రామ్ ఇది. ఇది సద్వినియోగం చేసుకుని మీరంతా కూడా మీ ఫాస్ట్ లైఫ్ ఆధునిక యుగంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుంచుకుని అక్కడ కూడా మీ ఆఫీస్లో కానీ, తర్వాత దాన్ని వివిధ రంగాల్లో కానీ, అలాగే మీకు తారసపడే హాస్పిటల్ సిబ్బందిలో కానీ, వేరే విధాలుగా కానీ
ఎంతో కొంత సర్వీస్ మోటివ్ అనేది ఇన్స్పిరేషన్ గా మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మన కాలేజీ కోఆర్డినేటర్ అయినటువంటి మాణిక్యాల గారు కూడా అది చాలా మేము ఆనందపడుతున్నాం. ఇదే విధానాన్ని మీరు ఫ్యూచర్ లో కూడా మా కాలేజీ కూడా మంచి పేరు తేవాలని నేను మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. Not only hard and intellectual skills of our students, but also instilled in them creativity, critical thinking, and cultural awareness and social responsibility. Significance of these events, the week-long activities have not only strengthened the bond of our students with society, but also highlighted the values of compassion, unity, and selfless service. దసరా శరన్నవరాత్రి వేడుకలు మండలంలో ఘనంగా జరుగుతున్నాయి. 5వ రోజైన శుక్రవారం ఆలయాల్లో అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని 37 లక్షల రూపాయలతో అలంకరణ చేసి మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో సుమారు 200 మంది మహిళా భక్తులతో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఏర్పాట్లను కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. నాకు ఫోన్ చేసి కూర్చున్నాను. ఈరోజు కాలమండలం దొడ్డనపూడి గ్రామంలో వేసేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ వారం రోజులు బట్టి ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే ఈ రోజున మహాలక్ష్మి అమ్మ అవతారం రోజున 37,07,000తో కరెన్సీతో అలంకరణ చేసి ఈరోజు భక్తులు 300 వరకు పూజలు చేసుకున్నారు. అలాగే ఈరోజు కొల్లి అన్నవరం గారు పేరు మీద ఈరోజు భోజనాలు ప్రతి సంవత్సరం ఆలయ పెడతారు లక్ష్మీదేవి అవతారం రోజు. అలాగే వాళ్ళ భార్య అన్నపూర్ణ గారి ద్వారా వాళ్ళ అబ్బాయి పేరు మీద ఈరోజు భోజనాలు పెట్టారు. అలాగే భవానీలు అందరూ కూడా ఈరోజు ప్రతిరోజు ఇక్కడే భోజనాలు అండి. రోజుకు వచ్చి 300-400 మంది భోజనాలు చేస్తున్నారు. ప్రతి ఏటా ఇలాగే చేస్తున్నాం. ఇంకా ఘనంగా చేయాలని మాకు కోరిక అండి. ప్రజలు మాకు సహకరిస్తున్నారు. కాళమండలం దొడ్డనపూడి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం దగ్గర దేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఎంతో వైభవోపేతంగా జరుగుతున్నాయండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నవరాత్రులకి ఒక 50-60 మంది భవానీలు పైగా పూజ చేసుకునే భక్తులు నవదుర్గలు వీరందరూ కూడా చక్కగా ఎంతో వైభవంగా అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమాలు ఉదయం సాయంత్రం కూడా సహస్రనామాలతోటి చాలా వైభవంగా జరిపిస్తారు. ఈ కమిటీ వారందరూ కూడా చాలా అందంగా ఈ కార్యక్రమాన్ని ఎదరికి తీసుకొస్తున్నారండి. వారందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై భవాని. ఉండే నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ ఆదేశాలతో ఆకివీడు నగర పంచాయతీ పరిధిలో 20వ వార్డ్ మాదివాడ తోట రామారావు నివాసం వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించి
తోట రామారావు సీతా మహాలక్ష్మి జ్ఞాపకార్థం లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు పల్లి అప్పిరెడ్డి ఆర్థిక సహకారంతో శుక్రవారం 120 మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని, కళ్లను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తోట సీతారాం, తోట ధర్మరాజు, మోటుపల్లి తేజ, బుద్దన చింతారావు, ఆరేటి రాము తదితరులు పాల్గొన్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆలయ శాశ్వత ధర్మకర్త కాళ సొసైటీ అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు అన్నారు. కాళ్ల మండలం కోమటికుంట గ్రామంలో కాలువగట్టు వద్ద వేయించేసి ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం 5వ రోజు లక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. కోమటికుంట గ్రామానికి చెందిన పసుపులేటి రంగారావు, అనసూయ దంపతులు, ఆలయ శాశ్వత ధర్మకర్తలు ఎరుబండి రామాంజనేయులు, రత్నకుమారి దంపతులు సుమారు 100 మంది మహిళా భక్తులతో కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. చుట్టుపక్కల వివిధ గ్రామాల నుండి భక్తులు విచ్చేసి భక్తి శ్రద్దలతో అమ్మవారిని దర్శించుకున్నారు. గత 5 సంవత్సరాల నుండి నిరాటకంగా ప్రతి శుక్రవారం అన్నదానం నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు రామాంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అందరూ కూడా చక్కగా మీ దగ్గర హ్యాండ్ పనులు ఉంటే హ్యాండ్ పనులు తీసుకొని నారాయణ అందరూ చెప్పండి. ఇదం పరం మయా దేవ మయా శ్రీమాత్రే నమః. అమ్మదేవి ఉంటే అన్నీ ఉన్నట్టే. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కోమటికుంట గ్రామంలో శ్రీ దుర్గాదేవి దేవస్థానం నందు గత 5 సంవత్సరాలుగా అమ్మవారికి నిరాటంకంగా ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నాం. అలాగే ఈ 6వ వార్షికోత్సవం విజయదశమి ఎంతో అంగరంగ వైభవంగా మా గురువుగారు అయినటువంటి పవన్ కుమార్ గారితో ఆయన హోమాలు వీటికి ప్రసిద్ధి. ఎందుకంటే ప్రతి హోమంలో కూడా ప్రతి సంవత్సరం అమ్మవారు ప్రత్యక్షంగా కనిపించేలాగా ఆయన హోమం చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఎందుకంటే అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షంగా నిలిచి ఉన్నందువల్ల ఇంతమంది భక్తులు అనేక గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడ అన్నదానానికి కూడా దాతలు కూడా రావటం ఎంతో శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మారుమూల ఉన్న కోమటికుంట అనే గ్రామం ఈరోజు దుర్గాదేవి దేవస్థానం వల్ల ఈ ఊరికి పేరు తీసుకొచ్చి మా అమ్మవారు ఎంతో సంతోషంగా ఈ ఊరిలో గ్రామ ప్రజలను కూడా చల్లగా ఇక్కడికి వచ్చి ప్రతి ధర్మబద్ధంగా మొక్కుకున్న ప్రతి ఒక్క భక్తుల కోరికలు కూడా తీరుస్తుంది అమ్మవారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కోమటికుంట గ్రామంలో కాలువగుట్ట దగ్గర కొలువై ఉన్నటువంటి శ్రీ దుర్గాదేవి దేవస్థానం శ్రీ దుర్గాదేవి అమ్మవారికి దేవీ నవరాత్ర విజయదశమి మహోత్సవాలలో భాగంగా అమ్మవారికి ఈరోజు 5వ రోజులో భాగంగా అమ్మవారికి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో శ్రీ దుర్గాదేవి అమ్మవారి భక్తులందరికీ కూడా అనుగ్రహిస్తున్నారు. ఈ రోజున ఆలయంలో కోమటికుంట గ్రామ వాస్తవ్యులు భక్త శ్రీ పసుపులేటి రంగారావు గారు, శ్రీమతి అనసూరి పుణ్య దంపతులచే మరియు దేవస్థానం ఆలయ శాశ్వత ధర్మకర్తలు భక్త శ్రీ ఎరుబండి రామాంజనేయులు, శ్రీమతి రత్నకుమారి పుణ్య దంపతులచే మరియు భక్తులందరి చేత కూడా సామూహికంగా సుమారుగా 100 మంది మహిళలతో ఆలయంలో అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. తెలుగునాట ఆధునిక భావ వికాసానికి పట్టుగొమ్మలుగా నిలిచిన మహామహుల్లో చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఒకరని రచయిత కలిగొట్ల గోపాల్ శర్మ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొలకండం కోటేశ్వరరావు అన్నారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ప్రముఖ కవి, రచయిత, నాటకకర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త చిలకమర్తి లక్ష్మీ నరసింహం జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిత్య రచన చైతన్యమూర్తి, రచన శైలికి స్ఫూర్తి చిలకమర్తి అని, ఇటువంటి మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజెప్పాలన్నారు. చిలకమర్తి నవళ్లు సమాజంలో ఉన్న అన్యాయాలను, స్త్రీలపై జరుగుతున్న హింసలను ప్రతిబింబిస్తాయని, 22 ఏళ్ల వయసులో ఆయన రచించిన
గాయోపాఖ్యానం నాటకం ప్రతులు 1,00,000కు పైబడి అమ్ముడుపోవడం తెలుగు సాహిత్య చరిత్రలో కని విని ఎరుగని విషయమన్నారు. ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేవారని అన్నారు. కన్వీనర్ చెరుకోడ రంగసాయి, ప్రజా నాట్య మండలి సభ్యులు ఎస్కే చాన్ బాషా, అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అటు దేశభక్తి ఇటు సాహిత్య సృష్టి చిలకమర్తి లక్ష్మీ నరసింహమని, చిలకమర్తి ఆంధ్ర మిల్టన్ గా పిలువబడ్డారని, ఆయన రచనలు యుగాంతం వరకు నిలిచిపోతాయని అన్నారు. కార్యక్రమంలో బట్టిప్రోలు శ్రీనివాసరావు, విజ్రోతి రాఘవులు, కొండ్రు శ్రీనివాస్, రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. జయంతి కార్యక్రమాన్ని హేమార్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అధ్యక్షులు పులకొండ కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి మిత్రులందరి మధ్యన జరుపుకోవడం ఉదాహరణ. నేను మరి ఆయన ఈ మన పశ్చిమ గోదావరి జిల్లా చెందిన వ్యక్తి కావటం మనందరూ గర్వించదగ్గ విషయం. పెరవల్లి మండలం మన కండవల్లిలో ఆయన 1867 ఇదే రోజున జన్మించారు. మరి ఆయన గయోపాఖ్యానం అలాగే ప్రహసనాలు ఎన్నో నాటకాలు రచనలు చాలా చేశారు. ఆయన ఆంగ్లేయుల్ని ఉద్దేశిస్తూ ఆ రోజుల్లో ఆంగ్లేయుల దౌర్జన్యాన్ని ఒక చిన్న పద్యంలో తెలియజేయటం అది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉర్రూతులూగింది. భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేకదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడిసలి గొల్లవారు వెతుకుచున్నారు మూతులు బీగగట్టి. ఈ పద్యం ద్వారా ఆంగ్లేయులు సాహిత్య ప్రియుడు, అంతకంటే ఎక్కువగా ఈ భారతదేశానికి స్వతంత్రం సిద్ధింపజేయడం కోసం ఆయన అహర్నిశలో కృషి చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు గారు. ఆయన యొక్క చేసినటువంటి పోరాట పటిమ కంటే వారు ఆనాడు చేస్తున్నటువంటి బ్రిటిష్ వారి దౌర్జన్యాల్ని సాహిత్యం ద్వారా కావ్య రూపంలో వారు ప్రజల్ని చైతన్యం చేసినటువంటి గొప్ప స్ఫూర్తిదాత. వారికి ఈరోజు కూడా మనం తలుచుకుంటున్నామంటే వారు చేసినటువంటి త్యాగం గొప్ప నిరతక చిహ్నం. అలాంటి వ్యక్తుల యొక్క జయంతోత్సవాల్ని మరి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇంత ఘనంగా మనం నిర్వహించుకోవడం అంటే చాలా మరి చిలకమర్తి నరసింహారావు గారు రచించినటువంటి రచనలో గయోపాఖ్యానం చాలా ప్రసిద్ధి పొందింది. అప్పటి గయోపాఖ్యానంలో బావాబామర్దులు ఎలా సంవాదం చేసుకుంటారో ఇప్పటికీ కూడా ఆ పరిస్థితులు ఉన్నవి. అలాగే మరి అన్నా చెల్లెళ్ళు సుభద్ర అంటది, నా భర్త నీ ముందేమో తీసుకోవడం, నా భర్త ముందు నువ్వే సరిపోవు అనేటువంటి పదాలతో చక్కగా రాసినటువంటి వారు. ఆయన పుట్టి ఎన్నో సంవత్సరాలైనా, చనిపోయి ఎన్నో సంవత్సరాలైనా మనం ఇంతవరకు మనం ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉంటున్నాము. మనకి ఇవి గుర్తు చేసేటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో రంగసాయి గారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యం 1,00,000 కోట్లు. ఆక్వా రైతు ప్రయోజనాలే ప్రభుత్వ ధ్యేయం. న్యూఢిల్లీలో సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పలుచోట్ల అమ్మవార్లకు మహాలక్ష్మి అలంకారం. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సేవా పక్షోత్సవాల్లో భాగంగా భీమవరం కొత్త బస్టాండ్లో మోడీ జీవిత విశేషాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి. బీసీ కులాలకు 33% రిజర్వేషన్ కల్పించాలి. నేషనల్ బీసీ సమైక్య సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.